ఓం నమో వెంకటేశాయ. విభిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు నెలవు మన భారతదేశం. అన్ని సంప్రదాయాల వారు ఆచరించే కాలమానానికి మూలం మన జ్యోతిష శాస్త్రం. ఈ జ్యోతిష శాస్త్రంలోని వైజ్ఞానిక విశేషాంశాల పరంపరే మన జ్యోతిర్వేద కార్యక్రమం. మన నిత్య జీవన విధానానికి ఉపయుక్తంగా ఉండే జ్యోతిష శాస్త్రంలోని అనేక అంశాలను వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య డాక్టర్ సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ఇప్పుడు నాది ఫలానా రాశి అని అంటూ ఉంటారు కదా, అసలు ఈ రాశి అంటే ఏంటి? అసలు ఈ రాశుల్ని అర్థం చేసుకోవడం ఎలా? వీటిని ఎలా నిర్ణయిస్తారు? దయచేసి మాకు వివరిస్తారా? ఖగోళంలో నక్షత్రాలు మాత్రమే మనకు కనపడుతున్నాయి. అవి కూడా మనం లెక్కలు పెట్టగలిగినవి కేవలం రవి మార్గంలో మాత్రమే ఉన్నాయి. ఇవి 360 డిగ్రీలుగా మనం భావన చేసుకుంటూ వస్తున్నాం. ఈ నక్షత్రాలన్నీ కూడా 27 నక్షత్రాలు మనకు లెక్క కోసం తీసుకున్న ఉన్నాయి. దీంట్లో అశ్విన్ నుంచి రేవతి వరకు మనం లెక్కలు కడుతూ ఉన్నాం ఇప్పటికీ. అయితే మరి 360 డిగ్రీలను మనం ఎట్లా లెక్కలు కట్టాలి అనటానికి మనకేం ఆధారం దొరకట్లేదు. జీవితంలో అనేక భాగాలను దర్శించేటట్టయితే ఉదాహరణకు చంద్రుడిని చూడాలి. చంద్రుడు చిత్తా నక్షత్రంలో పౌర్ణమి నాడు చూసామనుకోండి, అనుకోకుండా 12 సార్లు పౌర్ణమి అయిన తర్వాత 13వ నెల మళ్ళీ చిత్తా నక్షత్రంలోనే కనపడుతున్నాడు. అంటే ఏదో 12కు సంబంధంగా అనిపించింది. సూర్యుని చూస్తే ఇటు ఉత్తరం వైపు వెళ్తున్నాడు, ఇటు దక్షిణం వైపు వెళ్తున్నాడు. ఒక చోట ఒక నీడను దర్శించుకొని మళ్ళీ ఆ నీడ అక్కడికే కనిపించడం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తే ఈ 12కు ఆ 12కు సరిపోతుంది. పోనీ పక్కకు పెట్టి ఇవన్నీ కాదు కదా, ఖగోళం కాదు కదా, మనకు భూగోళం కావాలి కదా అని చెప్పేసి చూస్తే భూగోళంలో ప్రకృతి వికసించే సమయం మొదలయ్యి మళ్ళీ ప్రకృతి వికసించే సమయం వచ్చేసరికి మనకు మళ్ళీ 12 కనపడుతుంది. ఈ 12 ఏంటి, ఎందుకు జరుగుతుంది అని చూస్తే ఇది రిపీటేషన్, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. మరి ఇట్లా రిపీట్ అవుతూ ఉంటున్న కొద్దీ మరి ఏదో 12కు సంబంధం ఉంది అని చెప్పేసి లెక్కలు కట్టారు. బాగుందయ్యా, 27 నక్షత్రాలు మీకుంటే దాన్ని డివైడెడ్ బై 12 చేసేసుకోవచ్చు కదా, 12 రాసులు అని చెప్పేసి అనొచ్చు అని చెప్పేసి అందాం అనుకున్నారు. అసలు రాశి అనే శబ్దానికి కుప్ప అని అర్థం. మనకు పేర్లన్నీ ఉన్నాయి, ధనరాశి, ధాన్యరాశి, ఇట్లా పేర్లన్నీ ఉన్నాయి. రాశి అంటే సమూహం, లేదా మంచి తెలుగు భాష అయితే కుప్ప. ఇటువంటి రాశిని ఎట్లా అధ్యయనం చేయాలి అని చెప్పేసి మన వాళ్ళు లెక్క కట్టారు. 12 మాత్రం తప్పనిసరి అని తెలిసిపోయింది. ఈ 12కు ప్రత్యేకమైనటువంటి విభాగం ఎప్పుడైతే ఇవ్వడం మొదలుపెట్టారో అది 12 మాసాలు అని చెప్పేసిన తర్వాత ఎట్లయితే తీసుకున్నామో ఉన్నటువంటి మొత్తం డివిజన్ను 360 డిగ్రీలుగా మనం భావన చేస్తే దాన్ని 12 భాగాలు చేస్తే 30 డిగ్రీలు అవుతున్నాయి. ఇది బాగానే ఉందండి. మరి 27 నక్షత్రాలను ఎట్లా డివిజన్ చేయాలి? 27 నక్షత్రాలుగా కనపడుతున్నటువంటి ఈ 360 డిగ్రీల్లో 27 భిన్నం 12 అని వేసుకుంటే 12 2 24 పోతే 3 మిగులుతున్నాయి. ఇది కుదిరేటట్లేదని చెప్పేసి ఏం చేశారంటే ఒక నక్షత్రాన్ని 2 భాగాలు చేసి చూస్తే ఎట్లా ఉంటుంది, ఒక పాదం రెండవ పాదం అని చెప్పేసి అనుకున్నారు. 27 × 2 54 ఏదో వచ్చింది. బై 12 సరిపోట్ల. ఇంటూ 3 చేసి చూశారు, 3 పాదాలు పెడదామని, అప్పటికీ సెట్ కాలే. ఇంటూ 4 పెట్టారు, 27 × 4 పెట్టుకుంటే 108 వచ్చింది. భిన్నం 12 చేస్తే మనకు ఎంతవరకు వచ్చేసింది? 9 అనే పదం వచ్చింది. 12 9 108. సరే, ఇక్కడికి మాత్రం సరిగ్గా విభజన జరిగాయి అని మన వాళ్ళు లెక్కలు కట్టారు. లెక్కలు కట్టి ఒక నక్షత్రానికి 4 పాదాలు పెట్టుకునేటట్టయితే, అంటే 4 భాగాలు చేసేసి దానిని వేరువేరు నక్షత్రాల సమూహాలన్నింటినీ ఒక దగ్గర చేర్చితే దాని పేరు రాశి అని అర్థం. ఏదో 2-3 నక్షత్రాల దగ్గర పెట్టేస్తే రాశి అని చెప్పలేం. నక్షత్రాదులన్నీ కూడా ఒకానొక రోజుల్లో వైదిక కాలం అంతా కృత్తికలో మొదటి నక్షత్రం, భరణి చివరి నక్షత్రం,
వరాహమిరుడు వచ్చిన తర్వాత దాన్ని రేవత్యాంతం అశ్విని ప్రారంభం లోపల విషువత్తు ఉంటుందని చెప్పేసి లెక్కలు కట్టిన తర్వాత అశ్విని నుంచి రేవతి వరకు ఉండేటటువంటి ప్రారంభం నుంచి ముగింపు. సరే, ఇప్పటికైతే మనం లెక్కలు కట్టేది అయనం అశ్విని నుంచి ప్రారంభం అవుతుంది, దీని నుంచి ముగిస్తుంది అని. అట్లా లెక్కలు కట్టుకుంటూ పోయేటట్టయితే మరి అశ్వినిలో 4 పాదాలు, భరణిలో 4 పాదాలు, కృతికలో 4 పాదాలు, ఇవన్నీ లెక్కలు కడితే 27 × 4 కదా, మొత్తం 108 పాదాలు. 108 పాదాలను 9 భాగాలు చేయాలి. 9 భాగాలు చేయాలంటే ఏం చేయాలి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, అంటే 4 + 4 8 అయిపోయినాయి. ఇప్పుడు కృత్తికలో 1వ పాదం తీసుకోవాలి, +1 9. ఇప్పుడు ఏమైపోయింది, ఇది 4 పాదాలు 4 పాదాలు కృత్తికలో 1 కలిపి ఒక రాశి అనే పదం వాడాం. ఈ రాశి అనేటప్పుడు ఈ 3 అశ్విని పుట్టినప్పుడు మనము చూస్తున్నప్పుడు చంద్రుడు అశ్వినిలో కనిపించిన, భరణిలో కనిపించిన, కృత్తికలో మొదటి పాదం గుండా కనిపించిన వీళ్ళందరిది ఏం రాశి కింద తీసుకోవాలి, మేషరాశి అని చెప్పేసి తీసుకోవాలి. ఇది వరుసలో మొదలుపెట్టేసిన తర్వాత మరి కృత్తికలో 1 ఇటు పోయింది, మిగిలిన 3 మిగిలాయి కదా. కృత్తిక నుంచి 3 పాదాలు, రోహిణి టోటల్గా తీసుకుంటే ఇది 3 + 4 7 అయితే ఇంకో 2 కావాలి. మృగశిరలో 2 తీసుకోవాలి. 3 + 4 + 2 మొత్తాన్ని కలిపి మళ్ళీ 9 పాదాలు కావాలి. అనీవెన్ డివిజనే, కానీ ఆకాశాన్ని విభజన చేసుకోక తప్పలేదు. ఇట్లా వేరువేరు నక్షత్రాల యొక్క సమూహాలను ఒక దగ్గర పెట్టడానికి ఇది రాశి అని పేరు. దీంట్లోనే ఇంకా వరుసలో వచ్చేటట్టయితే మనం చూసుకుంటే మనం చక్కని శ్లోక రూపంలో దీన్ని అధ్యయనం చేసే విధానం ఉంది మనకు. అశ్విని భరణి కృత్తికాపాదం మేషం. అశ్వినిలో 4 పాదములు, భరణిలో 4 పాదములు, కృత్తికలో 1వ పాదము కలిపి మేషరాశి, ఈ పదం చెప్పుకున్నాం. కృత్తికాస్త్రయో రోహిణి మృగశిరార్థం వృషభం. కృత్తికలో 1 అటు వెళ్ళింది కాబట్టి త్రయోహని మిగిలింది ఏమిటి, ఈ 3, మిగిలిన 3 రోహిణి 4, మృగశిర అర్ధం హాఫ్, 2 పాదాలు. హాఫ్ అంటే ఈ 4 సగం అనే అర్థం కదా. ఇదేమైంది, వృషభ రాశి, వృషభం. మరి మళ్ళీ మృగశిలో మిగిలాయి కదా, మృగశిరార్ధం ఆర్ద్ర పునర్వసు త్రయో మిథునం. పునర్వసులో 3 పాదాలు దీంట్లోకి వచ్చేసాయి. మృగశిరలో 2, ఆరుద్రలో 4, పునర్వసులో 3 పాదాలు. మిథున రాశి పునర్వసు పాదం, ఇది పాదం అంటే మిగిలిపోయిన పాదం 4వది. పుష్యమి ఆశ్లేషాంత్యం కర్కాటకం. పుష్యమి ఆశ్లేష మొత్తం నక్షత్రాలు తీసుకునేటట్టయితే 4 + 4 ఇక్కడ 1 మిగిలింది కదా 9. ఇట్లా డివిజన్ చేసుకుంటూ తీసుకొచ్చారు దీన్ని. అంటే 4 రాసుల లోపల మనకు 9 నక్షత్రాలు వస్తుంటాయి. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష 9 నక్షత్రాలు. ఇవి మేషం వృషభం మిథునం కర్కాటకం అనే 4 రాసుల్లోకి ఇమిడిపోయినాయి. ఇదే సేమ్ థింగ్ వరుస నక్షత్రాలు మిగిలినటువంటి రాసుల కిందకి వస్తున్నాయి. సింహం నుంచి వృశ్చికానికి, ధనుస్సు నుంచి మీనానికి. ఆ వరుస కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటే మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం. మళ్ళీ ఎట్లాగైతే అశ్విని భరణి కృత్తికాపాదం మేషం ఉందో సేమ్ ప్యాటర్న్ వస్తుంది ఇక్కడ కూడా. ఆ వరుసలో అక్కడ మేషరాశి ఎట్లుంటుందో ఇక్కడ సింహరాశి ఎట్లా ఉంటుంది, ఇక్కడ ధనుసు రాశి అట్లాగే ఉంటుంది. నక్షత్రాల పేర్లు మారుతాయి కానీ ప్యాటర్న్ మాత్రం మారదు. అధ్యయనం చేసేవాళ్ళకి ఈజీ. ఇట్లా మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం. ఉత్తరాస్త్రయో హస్త చిత్తార్థం కన్యా. చిత్తార్థం స్వాతి విశాఖత్రయ తుల. విశాఖ పాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. ఇది 2వ ప్యాటర్న్. మఖ నుంచి జ్యేష్ఠ వరకు వచ్చేటటువంటివి 4 రాసులు. అక్కడ 9 నక్షత్రాలు, 4 రాసులు. సింహం కన్య తుల వృశ్చికం. సేమ్ కంటిన్యూ అవుతుంటుంది. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనుస్సు 4 పాదాలు. ఉత్తరాషాఢస్త్రయో మళ్ళీ 3 పాదాలు. 1 ఇటు వెళ్ళిపోయింది 3. శ్రవణ ధనిష్టార్థం మకరం. మళ్ళీ కంటిన్యూషన్. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్రస్త్రయో కుంభం. కుంభరాశి. ధనిష్టలో 2 పాదాలు, శతభిషం పూర్తిగా, పూర్వాభాద్రలో 1, 2, 3 మొత్తం 9 పాదాలు కావాలి. పూర్వాభాద్ర పాదం లాస్ట్ పాదం. ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. ఇది ఎంత జాగ్రత్తగా వైజ్ఞానికంగా మన వాళ్ళు ఆలోచించిన విధానం.
ఎందుకు ఇట్లా డివిజన్ చేయాల్సి వచ్చింది అనీవెన్ డివిజన్ ఏదైనప్పటికీ కూడా నక్షత్రాలను కోసినట్టుగాను అంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన విధానాలు ఏంటంటే ఈ 30 డిగ్రీల లోపల ఒక రాశికి 30 డిగ్రీలు అనుకునేటట్టయితే ఆ 30 డిగ్రీల లోపల 9 పాదాలను ఇమిడ్చాలి. ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు అని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా దానిని మనము విభజించి పెట్టుకుంటాం. ఎట్లా విభజించి పెట్టుకుంటామంటే ఆ నక్షత్రం గుండా చంద్రుడు ఇతర గ్రహాలు కనపడుతున్నప్పుడు ఈ భూమి మీద పుట్టినటువంటి వ్యక్తి యొక్క లేదా అప్పుడు ఉన్నటువంటి జీవుల మీద ఆ ప్రభావం ఈ ప్రకృతి మీద పడింది. ఈ ప్రకృతిని గమనించిన వాడు ఆ నక్షత్రానికి స్వభావాన్ని చెప్పాడు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుంటే 71 కిలోమీటర్ రాయి దగ్గర ఏదో రెగ్యులర్ యాక్సిడెంట్స్ అయినాయి. ఇది రాయి తప్పేం కాదు, కానీ రాయి పేరు వస్తుంది. రాయికి ఏం సంబంధం లేదు. ఆ రాయి దగ్గర వంపు సరిగ్గా తిరిగిందో లేదో, రోడ్డు సరిగ్గా కట్టారో లేదో, లేకుండా మంచు ఉండొచ్చు, ఇంకేదైనా చెట్లు అడ్డం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఏమంటారు 70 కిలోమీటర్ రాయి దగ్గర ఇది జరిగిందని. జ్యోతిష్ శాస్త్రం మీద కూడా అదే వచ్చింది. ఏం చేసుకుంటూ వస్తారంటే వ్యక్తి మీద లేదా వ్యవహారం మీద ఆపాదింపజేయటం కన్నా ఆ నక్షత్రం అటువంటిదండి అంటాడు. నక్షత్రం తప్పేం లేదు. నక్షత్రం నుండి పుట్టిన సందర్భంలో ఈ ప్రకృతిలో మార్పు వస్తుంది. ఈ ప్రకృతి ఉన్న సమయంలో ఈ వ్యక్తి పుడితే అది ఇతను కూడా సహజం అవుతుంది, అతనిలో పుడుతుంది. అది ఆ భావనతో పుడతాడు స్వతసిద్ధంతో. కాబట్టి ఆ నక్షత్రం వాడికి ఈ తప్పు అంటాడు, ఈ నక్షత్రం వాడు ఇది మంచి అంటాడు, ఈ రాశిలో ఉన్నవాడు ఇటువంటి వాడు అంటాడు. ఈ భావాలన్నీ ఏర్పరచుకోవడం వెనక రాసుల తత్వం ఉంది. ఇట్లా అనీవెన్ డివిజన్ ఏర్పడటం వల్ల నక్షత్రాలకు పాదాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పూర్ణ నక్షత్రాలు ఉన్నవి అశ్విని భరణి ఉన్నాయనుకోండి. తర్వాత ఏమైపోయింది, కృత్తికకు ఒక పాదం ఒకవైపు 3 పాదాలు ఒకవైపు. అంటే మన లెక్కల ద్వారా తప్ప ఇతర సాధ్యం కాదు. ఇంకా అది ఖచ్చితంగా చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవటం, ఆ చంద్రుడు ఉన్నటువంటి రాశి ప్రకారంగా ఒక వ్యక్తి పుట్టినప్పుడు నక్షత్రం అంటుందని. అంటే ఉదాహరణకి వాళ్ళ మధ్యాహ్నం 12 గంటలకు కృత్తికలో ప్రారంభమయ్యాడు చంద్రుడు, రేపు మధ్యాహ్నం 12, 1 వరకు ఉన్నాడు. ఉంటే ఏం చేయాలి, ఈ తను పుట్టిన సమయం ఏంటో చూసుకోవాలి. ఈ 12 నుంచి ఆ 14 మధ్యాహ్నం 2 వరకు చూసేటట్టయితే మొత్తం 26 గంటల ప్రయాణం ఉందనుకుందాం. 26 గంటలు డివైడెడ్ బై 4 మొత్తం ఎంత వస్తుంది, 4 6 24, 6 గంటల సమ్ అర్ధ గంట వస్తాయి, 6.5 గంటలు వస్తాయి. అప్పుడు ఈ మొదటి 12 నుంచి 6.5 గంటల లోపల పుట్టాడు అనుకోండి, వాడు మొదటి పాదం. ఆ తర్వాత పుడితే మిగిలినటువంటి పాదాల్లోకి వస్తే వృషభ రాశిలోకి వస్తాడు. ఇట్లా ఆలోచన చేసేటట్టయితే త్రిపాద నక్షత్రాలు, ద్విపాద నక్షత్రాలు, ఏకపాద నక్షత్రాలు అంటూ మనకు ఉన్నాయి. త్రిపాద ద్విపాదకే కోపం ఉంది. ఇప్పుడు మృగశిరం ఉందంటే రెండవ దాంట్లోకి వెళ్ళిపోయినాయి. ఇది ద్విపాద నక్షత్రాలు అంటారు. ఇట్లా డివిజన్ చేయాల్సి వచ్చింది. చేయడం దాని వెనక ఉండే విజ్ఞానం ఇది. ఈ రూపంలో మనం అధ్యయనం చేసేటట్టయితే అసలు ఆకాశంలో ఉండేటటువంటి వ్యవహారాన్ని జ్యోతిష్ శాస్త్రంలోకి మార్చుకునే విధానం ఏంటి, జ్యోతిష్ శాస్త్రంలోకి ఎట్లా అధ్యయనం చేసుకుంటూ వచ్చారు, ఆ నక్షత్రాల పేరు చెప్పి ఇక్కడ వ్యక్తుల స్వభావాలను చెప్తున్నాం. అది విశేషం. నక్షత్రం పేరు, రాశి పేరు, స్వభావం నక్షత్రంది రాశిది కాదు. ఆ నక్షత్రంలో పుట్టినప్పుడు ఇక్కడ ఉండే వ్యక్తుల యొక్క స్వభావాలలో వచ్చిన మార్పు. ఇప్పుడు మీరు స్వభావం అన్నారు కదా, అసలు రాసులకి స్వభావాలు ఉంటాయా? వాటిని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? రాసులకు 3 స్వభావాలు ప్రత్యేకంగా చెప్పారు. చర, స్థిర, ద్వి స్వభావాలు. అంటే చర స్వభావము, స్థిర స్వభావము, ద్విస్వభావము. ఈ 3 భావాలుగా మనం విభజించాం. ఈ 3 భావాలుగా విభజించిన సందర్భాల్లో ఎట్లా మళ్ళీ చూసుకోవటం అంటే, ఉదాహరణకు మేషరాశి ఉంది. మేషం చరం, వృషభం స్థిరం, మూడవది మిథునం ద్వి. చర స్వభావము అనగానే వాడి ప్రవర్తన మారుతుంది. ప్రవర్తన మారేది నక్షత్రానికి కాదు, రాశికి కాదు, రాశిలో పుట్టిన వ్యక్తికి. ఈ వ్యక్తి యొక్క ప్రకృతిలో మార్పు. ఇది మనం అధ్యయనం చేయకపోతే మనం జనరల్గా అనుకుంటూ ఉండేటటువంటి పరిభాష అంతా ఎట్లా తయారైపోయిందంటే, మేషరాశిలో అట్లుంటుందండి అంటాడు. మేషరాశిలో అట్లుండదు, కుజునికి అట్లుండదు, గురునికి అట్లుండదు, లేదా అశ్వినికి భరణికి ఉండదు. అవన్నీ ఖగోళ ప్రతీకలు. ఇది స్పష్టంగా లేకనే ఏదో ఒకటి మీ నక్షత్రాల పేర్లు ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయని చెప్పేసి ఎవరెవరో వాగ్వాదాలు చేస్తూ ఉంటుంటారు. ఆ నక్షత్రము అక్కడ ఉంటున్నప్పుడు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి యొక్క స్వభావం ఇది అని చెప్పేసి మనం తెలియాలి. అందుకని చర స్వభావము, వాళ్ళు ఒక కదలికలు ఎక్కువగా ఉండటం, పెద్ద స్థిరాస్తుల మీద దృష్టి ఉండదు, గుర్తింపుల మీద దృష్టి ఉంటుంది. అవుట్లుక్, నేను బాగుండాలి, నన్ను అందరూ గుర్తించాలి, ఈ భావాలు ఉంటాయి. స్థిర స్వభావం వాళ్ళు వచ్చారనుకోండి, వృషభ రాశికి ప్రశాంతంగా ఉండాలి, కుటుంబం బాగుండాలి,
కావలసినంత వెనక్కి ఉండాలి, స్థిరాస్తులు బాగుండాలి, ఇవన్నీ ఆస్తులు కూడబెట్టుకోవటాలు, నిండుగా ఉండటాలు, ప్రశాంతంగా కనపడటాలు, ఇవన్నీ కనపడతాయి తప్ప వాళ్ళు పెద్దగా కదలికలకి ఇష్టపడరు, సుఖపడటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంటారు. వీళ్ళకి పూర్వపుణ్యం చాలా ఉంటేనే తప్ప ఇటువంటి రాసుల్లో పుట్టరు. పుడితే ఒకవేళ పుణ్యం లేకపోయేటట్టయితే బాగా బాధపడుతూ ఉంటారు. థర్డ్ వన్ ఎవరుంటారు? మిథున రాశి వాళ్ళు. వీళ్ళకి ఏమవుతుంది? చరము స్థిరము కలిసి వస్తాయి, ద్విస్వభావం అంటారు. మరి ఇట్లా వరుసలో మొదలుపెట్టేటట్టయితే రాశిచక్రాన్ని ఎన్ని భాగాలు చేయొచ్చు అంటే 4 భాగాలు చేసుకోవచ్చు. మేషము, వృషభము, మిథునము, చర స్థిర ద్వి. కర్కాటకము, సింహము, కన్య, చర స్థిర ద్వి. తులా, వృశ్చికము, ధనుస్సు, చర స్థిర ద్వి. తర్వాత మకరము, కుంభము, మీనము, ఈ 3 కూడా చర స్థిర ద్వి. ఈ వరుసలో మేషము, కర్కాటకము, తుల, మకరము 4 చర స్వభావాలే. వృషభము, సింహము, మన తర్వాత వృశ్చికము, కుంభము, ఈ 4 కూడా స్థిర స్వభావాలే. ఇక 4 మూలల్లోనూ దక్షిణాదిలో వేసేటువంటి చక్రాల్లో మిథున, కన్య, ధనుర్, మీనాలు, ఈ 4 కూడా మనకు ద్వి స్వభావాలే. ఇట్లా స్వభావరీత్యా ఆయా వ్యక్తుల యొక్క తత్వాలను దృష్టిలో పెట్టుకొని దానికి ఆపాదింపజేసాం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ మాటల్లో ఇప్పుడు తత్వం అన్నారు కదండి, అసలు రాసులకి తత్వాలు అనేవి ఉంటాయా? రాశికి స్వభావం అంటే రాశికి తత్వాలు కూడా పెట్టారు. రాసుల తత్వాలను దర్శించేటట్టయితే మనకు 4 తత్వాలు ప్రత్యేకంగా ఉన్నాయి. మొదటిది అగ్నితత్వం, రెండవది భూతత్వం, మూడవది వాయుతత్వం, 4వది జలతత్వం. అర్థం చేసుకోవడం కోసం ఈజీగా చాలామందికి చెప్పినట్టుగా మేషం నుంచి లెక్కలు కట్టాలి కాబట్టి ఆ భూ వాజ అనేది సూత్రంగా చెప్తూ ఉంటాం. మూలశక్తికి సంబంధించినటువంటి విశేషం లోపల ఉపనిషత్తులు మనకు చెప్పినటువంటి మాటలు, శక్తి అనేటటువంటిది ఆకాశంగా మారింది, ఆకాశం వాయువుగా, వాయువు అగ్నిగా, అగ్ని జలంగా, జలం భూమిగా, భూమి నుంచి ఓషధులుగా వచ్చాయని ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధేభ్యో అన్నం అన్నాత్ పురుష. ఇది మనకు ఇచ్చినటువంటి ఉపనిషత్ వాక్యం. ఆ వరుసలోనే ఆకాశం నుంచి అసలు దానికి గుణకమే లేదు, శబ్దగుణకం వరకే ఉంది, అందుకనే విస్తరించిపోయింది. మరొక గుణమైనటువంటి శబ్దం నుంచి స్పర్శను పట్టుకుంది వాయువు, దానికి స్పర్శ అనే గుణం తీసి ఒక చోట వీయటం మొదలుపెట్టింది. ఆకాశం స్పర్శకు కూడా దొరకదు, వాయువుకు స్పర్శ ఉంది. శబ్దము, స్పర్శ, రూపము 3 కలిసినటువంటి అగ్నికి రూపం మొదలైంది, దాని ప్రత్యేకత కనపడుతుంది, ఐడెంటిఫికేషన్ మొదలవుతుంది. శబ్ద, స్పర్శ, రూప, రసాలతో కూడుకున్నటువంటి 4 గుణాలు పెట్టుకుంటే జలము అక్కడెక్కడో ఉండలేక ప్రవహిస్తూ ఒకదాన్ని అంటుపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేటటువంటి 5 గుణాలు పెట్టుకుంటే భూమి ఇంత అయిపోయింది. మన భూమి చాలా పెద్దదని మనం అనుకుంటాం, విశ్వంలో ఆకాశంలో మనం ఇంత చాలా చిన్నది. ఈ భూమి ఇక్కడికి పెద్దదిగా, మనకు పెద్దది కావచ్చు, మనం చాలా చిన్నవాళ్ళం కాబట్టి. కానీ విశ్వం చాలా పెద్దదైన శక్తివంతమైనటువంటిది, దాంట్లో ఎన్నో నెబ్బిలాలు, ఎన్నో రకాల పాలపుంతల వ్యవహారాలన్నీ ఉంటుంటే దానిలో ఒక చిన్న నక్షత్రం, మరొక 4th క్లాస్ లెవెల్ నక్షత్రం మన సూర్యుడు అయితే ఆ సూర్యునికి అండర్లో ఉన్నటువంటి మన భూమి చాలా చిన్నది. అంటే ఇంత చిన్న భూమి రూపం దాల్చి వచ్చింది ఇక్కడికి. రూపం దాల్చిందంతా ఆకాశం. కాబట్టి వ్యక్తి తనను తాను వదులుకుంటూ వెళ్ళిపోయేటట్టయితే ఒక్కొక్క గుణాన్ని వాడు విస్తరిస్తాడని, అన్నీ పట్టుకుంటే కింద పడతాడని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణ మనకు తాత్వికంగా కనపడుతుంది. మరి ఇటువంటి లక్షణాలన్నీ ఎక్కడ కనపడతాయి? ఇప్పుడు ఈ తత్వాల్లో కనపడతాయి. ఎవరి తత్వాల్లో? ఒక అగ్నితత్వం వాడు ఉన్నాడు, వాడిలో ఏమేమి ఉంటాయి? ఈ లెక్కలు కట్టాలి. ఓ జలతత్వం వాడు ఉన్నాడు, ఓ భూతత్వం ఉన్నాడు, ఒక వాయుతత్వం వాడు ఉన్నాడు. ఈ వరుసను మన వాళ్ళు ఏం చేశారంటే ఆ భూ వాజ అనేటటువంటి గుర్తు కోసం చెప్పే పాఠాలు, దీనికి ఏం సూత్రాలు లేవు, మూలాలు లేవు. మేషరాశికి అగ్నితత్వం, వృషభ రాశికి భూతత్వం, మిథున రాశికి వాయుతత్వం, కర్కాటక రాశికి జలతత్వం. ఈ 4టికి 4 తత్వాలు. ఈ వరుసలో 4 తత్వాలు వెళ్ళాలి. అగ్ని, భూ, వాయు, జల. సింహం, కన్య, తుల, వృశ్చికం, మళ్ళీ అగ్ని, భూ, వాయు, జల. తర్వాత ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మళ్ళీ అగ్ని, భూ, వాయు, జల. ఈ రాసులకు సంబంధించినటువంటి ఈ తత్వాలు ఆయా రాసుల యొక్క విధానం మీద పడతాయి. ఒక స్వభావం, ఒక తత్వం 2 ఒక దగ్గర పెట్టేటట్టయితే వాడి యొక్క లక్షణం ఏంటో అప్పుడు బయటకు వస్తుంది. అందుకని రాశి లక్షణాలు మనం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నప్పుడు
మనం ఇవన్నిటి యొక్క తత్వాల ద్వారా వ్యక్తిని ఎట్లా గమనించాలి అనే విషయం మీద ఇంకా కొంత వివరంగా మనం తెలుసుకుందామమ్మా. సంతోషం. రాసులు ఏర్పడే విధానం, రాసుల స్వభావాలు, రాసుల తత్వాల గురించి మా ప్రేక్షకులందరికీ చక్కగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మా ధన్యవాదాలు. జ్యోతిష శాస్త్రంలోని మరిన్ని వైజ్ఞానిక విశేషాంశాలతో జ్యోతిర్వేదం తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.